హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మా సాలూన్లో కస్టమర్లకు మేము హెన్నా అనేది ఎలా మిక్స్ చేస్తామో, ఎలా అప్లై చేసుకునేది చూపిస్తాను. చిన్న వయసులోనే చాలా మందికి హెయిర్ అనేది తెల్లగా అవుతుంది. ఎటువంటి కలర్ యూస్ చేయకుండా న్యాచురల్గా హెన్నాను యూస్ చేసి తెల్ల జుట్టును మనము నల్లగా చేసుకోవచ్చు. దీనివల్ల మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. హెయిర్ కలర్ వాడడం వల్ల మనకు ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. హెయిర్ ఫాల్ అవుతుంది, అలాగే జుట్టు అనేది గడ్డిలాగా తయారవుతుంది. ఈ హెన్నాను యూస్ చేయడం వల్ల మన జుట్టు అనేది హెల్దీగా పెరుగుతుంది. ఒత్తుగా అవడానికి కూడా ఇది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనము ఈ హెన్నాను ప్రిపేర్ చేసుకొని హెయిర్ రూట్స్ మొత్తానికి అప్లై చేసుకోవడం వల్ల జుట్టు కుదుళ్ళు, అలాగే జుట్టు మొత్తం కూడా హెల్దీగా పెరగడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది. ఈ హెన్నాను ఎలా మిక్స్ చేసుకోవాలో, హెన్నాను ఎలా మిక్స్ చేసుకోవాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతానో ఫుల్ వీడియో చివరి దాకా చూడండి. ఈ హెన్నాను మనం యూస్ చేయడం వల్ల తెల్ల జుట్టు అనేది మనకు ఒక యూస్లోనే తగ్గుతుంది. దానికి మనకు కావాల్సింది హెన్నా పౌడర్. మంచి హెన్నా పౌడర్ని తీసుకోండి. ఈ హెన్నా పౌడర్ని ఇందులో మన హెయిర్ లెంత్కి తగినట్టుగా హెన్నా పౌడర్ని 4 or 5 స్పూన్స్ ఒక బౌల్లో వేసుకుందాము. తెల్ల జుట్టుకి న్యాచురల్గా రంగు రావడానికి హెన్నా పౌడర్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇందులో మనము మందారాలని డ్రై చేసుకొని మెత్తగా పొడి చేసుకున్న మందార పొడిని కూడా ఇందులో మనము యాడ్ చేసుకుందాము. దీనివల్ల జుట్టు కుదుర్లు బలపడతాయి. జుట్టు అనేది ఒత్తుగా పెరగడానికి, త్వరగా పెరగడానికి ఈ మందార పొడి మనకు ఉపయోగపడుతుంది. ఇందులో మనము రీటా పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇది జుట్టుని నల్లగా చేస్తుంది, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. హెయిర్ అనేది సిల్కీగా ఉండడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది. ఇది కూడా 1 స్పూన్ ఇందులో యాడ్ చేసుకుందాము. వెంట్రుకలు ఆరోగ్యంగా పెరగడానికి ఈ హెన్నా అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ హెన్నాలో మనము పెరుగును కూడా యాడ్ చేసుకుందాము. మన హెయిర్కి కావాల్సిన మాయిశ్చర్ అందడానికి, అలాగే తలలోని వేడిని తగ్గించడానికి పెరుగు మనకు ఉపయోగపడుతుంది. దీనివల్ల మన జుట్టు అనేది స్మూత్గా తయారవుతుంది. స్ప్లిట్ ఎండ్స్ వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఇందులో మనము కాఫీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాము. కాఫీ పౌడర్ వల్ల మన జుట్టుకి మంచి రంగు వస్తుంది. మన జుట్టు అనేది సిల్కీగా అవ్వడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇందులో మనము నార్మల్ వాటర్ని వేసుకొని మెత్తగా పేస్ట్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఎటువంటి ఉండలు లేకుండా మనము నీళ్లు వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. తగినన్ని నీళ్లు వేసుకుంటూ దీన్ని మనము బాగా కలుపుకోవాలి. ఇలా మెత్తగా స్మూత్గా కలుపుకున్న దీన్ని మన హెయిర్ రూట్స్కి, హెయిర్ మొత్తానికి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఒక 1 hour తర్వాత మనము హెయిర్ అనేది వాష్ చేసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. తెల్ల జుట్టు కూడా నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. హెయిర్ అనేది ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది హెన్నా మొత్తం హెయిర్కి, హెయిర్ రూట్స్కి, హెయిర్ లెంత్ మొత్తానికి అప్లై చేసుకొని 1 hour తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది, నల్లగా అవుతుంది, ఫాస్ట్గా హెయిర్ కూడా గ్రోత్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.